హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మార్కెట్‌లో 3 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. అండ్ ఆ 3 ట్రేడ్స్ ఇవ్వడానికి రీజన్ అండ్ దాని లోపల మనం ఎందుకు ప్రాఫిట్ బుక్ చేసాం, లాస్ బుక్ చేసాం అనే అనాలిసిస్ ఇప్పుడు నేను చూపిస్తాను. సీ, ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి స్టాక్ మార్కెట్‌లో. ఫస్ట్ క్యాండిల్ లెవెల్ హై బ్రేక్ చేయట్లేదు అండ్ లో బ్రేక్ చేయట్లేదు. అండ్ మల్టిపుల్ టైమ్స్ ఇది బ్రేక్అవుట్ ఇస్తుంది అంటే మార్కెట్ అనేది సైడ్ వే ఉంటది. ఇవాళ సైడ్ వే మనం లాస్ చేసాం గానీ, మన అనాలిసిస్ తప్పు అని మనం లాస్ చేయలేదు ఇవాళ ట్రేడ్‌లో. వై? బికాజ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి 9:23 AM అండ్ మనం ట్రేడ్ ఎగ్జిట్ చేసింది ఎప్పుడు 3:90 9:56 AMకి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ క్యాండిల్‌లో మనది ట్రేడ్ కాల్ సైడ్ వచ్చేసింది. దాని తర్వాత ఈ క్యాండిల్ మొత్తం మీదికెళ్ళిపోయింది గదా! అయినా ఇక్కడ మనకు ప్రాఫిట్ బుకింగ్ కాలేదు. ఎందుకు ప్రాఫిట్ బుకింగ్ కాలేదు అంటే, మార్కెట్‌లో ఈ క్యాండిల్‌లో మనం ఎంట్రీ అయిన తర్వాత, ఈ క్యాండిల్‌లో మనకు ప్రీమియం యాడ్ అయింది. దాని తర్వాత పక్కన రెడ్ క్యాండిల్ వచ్చేసి మొత్తం ప్రీమియం మెల్ట్ చేసి, లగ్‌భగ్ ఒక క్యాండిల్ వచ్చేసి ఇవాళ మాక్సిమం క్యాండిల్స్ వచ్చేసి ఇలా, 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 ఇలా అనుకుంటా ట్రేడ్ అయ్యాయి మొత్తం మార్కెట్‌లో క్యాండిల్స్ ఇవాళ. సో, ఆ మూవ్‌మెంట్ లాగ్ అవ్వడం వల్ల మనకిక్కడ ప్రీమియం మెల్ట్ అయిపోయింది. మార్కెట్ ఇంత మీదికెళ్ళిన తర్వాత కూడా మనకు ప్రీమియం మెల్ట్ అయింది. థాట్స్ వై ఆ ట్రేడ్ అనేది లాస్ బుక్ చేపిచ్చాను. ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాము, మీదికెళ్ళిపోయినియి, అయినా కానీ మార్కెట్‌లో ప్రీమియం మెల్ట్ అయింది. థాట్స్ వై ఆ ట్రేడ్ అనేది నేను లాస్ బుక్ చేపిసాను. దాని తర్వాత సెకండ్ ట్రేడ్ వచ్చేసి 10 పాయింట్స్ లాస్ బుకింగ్ ఇన్ నిఫ్టీ 50. దాని తర్వాత 30 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ ఇన్ మన బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. ఓకే. థర్డ్ ట్రేడ్‌లో మనది ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. ప్రాఫిట్ బుకింగ్ ఎందుకయిందంటే, నేను మల్టిపుల్ టైమ్ బ్రేక్‌ఔట్ మీదనే ట్రేడ్ ఇచ్చాను. బట్ ఇక్కడొచ్చేసి ఏమైంది, బ్రేక్‌ఔట్స్ అనేవి ఫెయిల్ అయ్యి, క్యాండిల్స్ అనేవి సైడ్ వే కావడం వల్ల, ప్రీమియం మెల్టింగ్ వల్లనే లాస్ బుక్ చేపిచ్చాను గానీ, మన అనాలిసిస్ అనేది ఇక్కడ తప్పు లేదు. ఓకే. దాని తర్వాత నేను మళ్ళీ ఎంట్రీ చేపిచ్చాను ఇక్కడ. ఇక్కడ ఎంట్రీ చేపిచ్చాను గాబట్టే, మళ్ళీ ఇక్కడ మనకు ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్ అచీవ్ అయిపోయాయి మన థర్డ్ ట్రేడ్‌లో. సో, ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ లోపల ట్రేడ్ చేస్తే, ఆ మార్కెట్ వచ్చేసి సైడ్ వే మార్కెట్. మనం బ్రేక్‌ఔట్ మీద ప్రాపర్ ట్రేడ్ పట్టినా ఒక్కొక్కసారి ప్రీమియం మెల్ట్ అయితుంటది. ఒక్కొక్కసారి ప్రీమియం యాడ్ అయితుంటది. దీని కాలిక్యులేషన్ అనేది మనం చేయలేము. సో, రేపటి అనాలిసిస్ ఏంటి? మనం రేపు ఎలా అనాలిసిస్ చేయాలి దీని లోపల? ఇప్పుడు సింపుల్‌గా బ్రేక్ డౌన్స్ అండ్ బ్రేక్‌ఔట్స్‌తో చేస్తే అయిపోతదా? లేకపోతే ఇవాళ కొన్ని లెవెల్స్ ఉన్నాయి గదా! ఆ లెవెల్స్ మనం పట్టుకొని వెళ్దామా అంటే, యెస్, ఇవాళ వచ్చేసి కొన్ని లెవెల్స్ దొరికాయి. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇవాళ రీసెంట్‌గా ఫార్మ్ అయింది. ఆ రీసెంట్‌గా ఫార్మ్ అయిన దానితోనే మార్కెట్ ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ ఇచ్చింది. కనిపిస్తుందా? రీటెస్ట్ రివర్సల్. సో, ఈ లెవెల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. లెవెల్ వచ్చేసి ఇంక మనం చూసుకున్నట్టయితే 55,727. ఓకే. అండ్ దీని తర్వాత సెకండ్ లెవెల్ వచ్చేసి ఇమ్మీడియేట్‌గా 55,786. ఈ లెవెల్ కనిపిస్తుందా? ఈ 2 లెవెల్. ఈ 2 లెవెల్స్ మీద మార్కెట్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసి ఐదర్ ఫస్ట్ క్యాండిల్ లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేయాలి. లేకపోతే ఈ క్యాండిల్స్ బ్రేక్ చేసిన తర్వాత ఈ లెవెల్స్‌తో రీటెస్ట్ రివర్సల్ చేస్తేనే మార్కెట్‌లో బయింగ్. అలా కాకుండా అవ్వాలి అనుకుంటుంది మార్కెట్ అంటే, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ మీద ఇవాళ ఎలా సపోర్ట్ పట్టుకుందో, ఆ సపోర్ట్‌లో నేను ట్రేడ్ ఇచ్చాను గాబట్టే చెప్తున్నాను. ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసి 55,635 లెవెల్ బ్రేక్ చేసి, కింద ఎక్కడైనా రెడ్ సాలిడ్ క్యాండిల్ ఫస్ట్ ఫార్మ్ చేసి, దాని తర్వాత రీటెస్ట్ రివర్సల్ ఇస్తేనే మనకు బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ అనేది కనిపిస్తది. ఓకే. ఇప్పుడు అలా కాకుండా వేరే లెవెల్స్‌లో ట్రేడ్ జేయాలి అంటే ఫస్ట్ క్యాండిల్ అనేది బ్యాంక్ నిఫ్టీలో గ్రీనే కావాలి. ఓకే. సో, మనం నిఫ్టీ 50 చూసుకున్నట్టయితే, నిఫ్టీ 50లో మనకు ప్రీవియస్ ఇండైరెక్ట్ లెవెల్స్ మీద ఇక్కడ రిజెక్ట్ అయింది. ఓకే. రిజెక్ట్ అయిన తరువాత రీటెస్ట్ రివర్సల్ ఇచ్చింది. రిజెక్షన్ తర్వాత రీటెస్ట్ రివర్సల్ ఇచ్చింది. ఆ రీటెస్ట్ రివర్సల్ మన క్యాండిల్స్‌ని బ్రేక్ చేస్తుంది కాబట్టి నేను 10 పాయింట్స్ స్టాప్ లాస్ ఇచ్చాను నిఫ్టీలో. సో, ఈ లెవెల్ వచ్చేసి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి మార్కెట్‌లో. ఈ లెవెల్ వచ్చేసి. ఓకే. అండ్ దాని తర్వాత ఈ లెవెల్, ఇంకో లెవెల్ ఉంది. ఈ 2 లెవెల్స్. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 లెవెల్స్ కింద
రెడ్ సాలిడ్ క్యాండిల్ ఉండాలి. రెడ్ సాలిడ్ క్యాండిల్ డైరెక్ట్‌గా బ్రేక్ అవ్వాలి. అలా బ్రేక్ అయితేనే సెల్లింగ్. సెల్లింగ్ అంటే కన్ఫర్మ్ కాదు. కన్ఫర్మ్ ఎప్పుడైతది? రీటెస్ట్, రివర్సల్. అండ్ మేజర్ సపోర్టింగ్ కీ లెవెల్ వచ్చేసి ఇది. ఎందుకంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, ఇఫ్ ఇట్ బ్రేక్ ఇట్ యాక్ట్ యాస్ అ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. సో, మార్కెట్‌లో ఈ లెవెల్ బ్రేక్ అయితే సెకండ్ సపోర్ట్ వచ్చేసి ఇక్కడికే. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మార్కెట్‌లో సెల్లింగ్ జూసుకోవాలి. అవి ద హెవీ సెల్లింగ్. వితౌట్ రిట్రేస్ రివర్సల్ హెవీ సెల్లింగ్. వితౌట్ దిస్ లెవెల్ బ్రేకింగ్ 25,000, 2022, 25,059 మార్కెట్‌లో మనకు నిఫ్టీలో సెల్లింగ్ లేదు. బ్యాంక్ నిఫ్టీలో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే 55,786, 55,727 లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేస్తేనే బయింగ్. దాని తర్వాత 55,635 లెవెల్ రెడ్ సాలిడ్ క్యాండిల్‌తో బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేస్తేనే సెల్లింగ్. అంటిల్ మార్కెట్ ఇక్కడ మధ్యలో ఎక్కడైనా ఉంది అంటే సైడ్ వే అనుకోండి. ఇదొచ్చేసి నా అనాలిసిస్ రేపటి గురించి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో. మీకు అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.